Hello everybody, I am K. Vanaja. Today I am going to explain electrochemistry topic Kohlraasch law. Kohlraasch నియమం గురించి తెలుసుకుందాం. Kohlraasch law of independent migration of ions. What is Kohlraasch law? On increasing the dilution, the equivalent conductance of an electrolyte increases, and at a certain point it reaches constant value. This value is called as the equivalent conductance of an electrolyte at infinite dilution. First, let us see what is strong electrolyte and what is weak electrolyte. బలమైన ఎలక్ట్రోలైట్ బలహీన ఎలక్ట్రోలైట్ అంటే ఏంటో చూద్దాం. This sodium chloride is strong electrolyte and this CH3COOH acetic acid is weak electrolyte. Okay, on dilution, sodium chloride, suppose if we take 100 molecules of sodium chloride, 80% sodium plus ions and 80 plus Cl minus ions are formed. It means here dissociation is maximum. It dissociates completely. If we take acetic acid, here only 20% of CH3COO minus and 20% H plus ions are formed. Here dissociation is minimum. It dissociate partially. అంటే ఇక్కడ మనము సోడియం క్లోరైడ్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ లేదా బలమైన ఎలక్ట్రోలైట్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ని వాటర్లో కరిగించినప్పుడు సోడియం అంటే 100 సోడియం క్లోరైడ్ మాలిక్యూల్స్ అణువులను తీసుకుంటే ఒక 80 సోడియం ప్లస్ అయాన్స్ ఒక 80 Cl మైనస్ అయాన్స్గా ఇది విడిపోతుంది. అదే మనం CH3COOH ఎసిటిక్ ఆమ్లాన్ని 100 అణువులు తీసుకుంటే కనుక ఓన్లీ 20 అణువులు మాత్రమే 20 CH3COO మైనస్ అంటే ఎసిటేట్ అయాన్లు 20%, H ప్లస్ అయాన్లు 20% మాత్రమే ఏర్పడతాయి అన్నమాట. అంటే వీక్ ఎలక్ట్రోలైట్ డజంట్ డిసోసియేట్ కంప్లీట్లీ. వీక్ ఎలక్ట్రోలైట్ బలహీన ఎలక్ట్రోలైట్ మొత్తం అయాన్లుగా విడిపోదు. వేరస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ డిసోసియేట్ completely. Okay, here remaining undissociated molecules do not conduct electricity. ఇక్కడ మిగిలిపోయిన 80% మాలిక్యూల్స్ 80% మాలిక్యూల్స్ CH3COH అలాగే ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ బట్ దే డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. అంటే ఇక్కడ అవి మిగిలిపోయిన 80% CH3COH అణువులు ఎలక్ట్రిసిటీని తమ గుండా ప్రవహింపజేయవు. కాబట్టి హియర్ కండక్టివిటీ ఈజ్ హై, హియర్ కండక్టివిటీ ఈజ్ లెస్ ఆర్ లో. ఇక్కడ మనకి వాహకత అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అయాన్ల ద్వారా ప్రవహిస్తుంది కదా, ఇక్కడ వాహకత అనేది వాహకత అంటే ఏంటి? ఎలక్ట్రాన్లు ప్రవహించే స్వభావం. కాబట్టి ఇక్కడ వాహకత అనేది హైగా ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వాహకత తక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ సో ఇఫ్ వి యాడ్ వాటర్, by adding water what happens on dilution, here dissociation increases. on dilution dissociation అంటే విఘటనం పెరుగుతుంది. ఎంత విఘటనం పెరుగుతుంది? ఓన్లీ 20% ఆఫ్ మాలిక్యూల్స్ విఘటనం చెందుతాయి. మిగిలిన రిమైనింగ్ 20% మాలిక్యూల్స్ dissociate into ions. Whereas here 80% ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అంటే మనం ఇన్ఫినిట్ అంటే మ్యాక్సిమం వాల్యూ అంటే అనంత విలీనత వద్ద అంటే వాటర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే బై యాడింగ్ వాటర్ ఏమవుతుంది? అనంత విలీనత వద్ద దీస్ 80% మాలిక్యూల్స్ ఆల్సో డిసోసియేట్ ఇంటూ అయాన్స్ అన్నమాట. ఇక్కడ ఈ CH3COH 80% అణువులు కూడా ఏమవుతాయి? విఘటనం చెందుతూ పోతాయి. దీనివలన ఏమవుతుంది?
సో హియర్ కండక్టివిటీ ఇంక్రీజెస్. ఇక్కడ అయాన్స్ ఎక్కువగా ఏర్పడ్డ 80% అంటే 100% విలీనత వల్ల, అంటే వాటర్లో కరిగించడం డైల్యూషన్ వల్ల 100% మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ కూడా కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ దాని డైల్యూషన్ డిసోసియేషన్ ఇంక్రీజెస్ బట్ నాట్ గ్రేట్లీ. ఇక్కడ అంటే విపరీతంగా కండక్టివిటీ పెరగదు, కానీ ఇక్కడ బాగా ఎక్కువగా కండక్టివిటీ అనేది లేదా వాహకత అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ వాహకత కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి ఆన్ ఇంక్రీజింగ్ ద డైల్యూషన్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్, అంటే ఇక్కడ మనము ఈక్వలెంట్ కండక్టెన్స్ అని ఎందుకన్నామంటే ఇక్కడ వాటర్ మనము 1 లీటర్ తీసుకున్నాం. సాల్వెంట్ వాటర్ అంటే ఇక్కడ సాల్వెంట్ ఏదైనా వాటరే కావచ్చు లేదా ఏదైనా సాల్వెంట్ని మనం ఇక్కడ 1 లీటర్ తీసుకున్నాము. ఈ 1 లీటర్ వాటర్ తీసుకున్నాం కాబట్టి దాని అక్కడ ఈక్వలెంట్ కండక్టెన్స్ అని అంటున్నాము. కాబట్టి ఆన్ ఇంక్రీజింగ్ ద డైల్యూషన్ అంటే వాటర్ని మనం పెంచుకుంటూ పోతే ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్. ఏమవుతుంది? ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే వాహకత, మనం వాటర్ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ మనకు సాల్వెంట్ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ఏ సర్టెన్ పాయింట్ ఇట్ రీచెస్ కాన్స్టెంట్ వాల్యూ. ఎప్పటి వరకు? ఈ 100 మాలిక్యూల్స్ డిసోసియేట్ అయ్యే వరకు మనం వాటర్ని యాడ్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఒక సర్టెన్ పాయింట్ దగ్గర 100 మాలిక్యూల్స్ డిసోసియేట్ అవుతాయి. అంటే 100 అణువులు కూడా విఘటనం చెందుతాయి ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ని ఏమంటామంటే ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అంటాము. కాబట్టి ఈ పాయింట్ని ఏమంటారు? లాంబ్డా ఇన్ఫినిటీ, లేదా ఏ పాయింట్ దగ్గర అయితే మొత్తం మాలిక్యూల్స్ డిసోసియేట్ అయ్యాయో ఆ పాయింట్ని మనం ఏమంటాము? అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత లేదా ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అని అంటామన్నమాట. Kohlrausch law states that the equivalent conductance of an electrolyte at infinite dilution is the sum of equivalent conductance of cation and anion present in it. ఓకే, కోల్రాష్ లా ఏం తెలియజేస్తుందంటే ఈ అనంత విలీనత వద్ద ఎలక్ట్రోలైట్ యొక్క తుల్యాంక వాహకత అనేది క్యాటయాన్ యొక్క అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత ప్లస్ ఆనయాన్ యొక్క అనంత విలీనత వద్ద తుల్యాంకతకు సమానం అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూద్దాము. ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ HCl తీసుకున్నాము. హియర్ HCl is strong electrolyte. Another electrolyte is weak electrolyte, acetic acid. So on dilution, suppose here without dilution it is a strong electrolyte and this is weak electrolyte. అంటే వాటర్ని యాడ్ చేయకముందు, సాల్వెంట్గా వాటర్ని యాడ్ చేయకముందు ఇక్కడ మనకి H+Cl- అయాన్స్ ఎక్కువగా ఏర్పడతాయి, ఇక్కడ తక్కువగా ఏర్పడతాయి అన్నమాట. హియర్ డిసోసియేషన్ ఈజ్ లెస్, హియర్ డిసోసియేషన్ ఈజ్ మోర్. కాబట్టి ఆన్ డైల్యూషన్ వాట్ హ్యాపెన్స్ అంటే మనం వాటర్ని బై యాడింగ్ వాటర్ all CH3COH molecules dissociate, and maximum CH3COH molecules dissociate into CH3CO- and H+ ions. అంటే ఇక్కడ మనం వాటర్ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ H+ అయాన్లు ఎక్కువగా ఏర్పడ్డాయి, ఇక్కడ కూడా H+ అయాన్లు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది? The conductivity of these H+ ions and these H+ ions will be the same. అంటే ఇది ఎంత వాహకతని కలగజేస్తుందో ఇది కూడా అంతే వాహకతని కలగజేస్తుంది అన్నమాట. కాబట్టి మనము అప్పుడు ఎట్ ఇన్ఫినిట్ వాల్యూమ్ సో బోత్ అయాన్స్ కండక్టివిటీ ఈజ్ సేమ్. కాబట్టి ఏమని చెప్పవచ్చు? ఎట్ ఇన్ఫినిట్ వాల్యూమ్ ద
equivalent conductance of electrolyte is at infinite dilution is the sum of the equivalent conductance of cation and equivalent conductance of anion. అంటే ఇక్కడ మనము మొత్తం ఈక్వివలెంట్ కండక్టెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇక్కడ సపోజ్ సోడియం క్లోరైడ్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది సోడియం ప్లస్ అయాన్స్ యొక్క ఈక్వివలెంట్ కండక్టెన్స్ ప్లస్ సిఎల్ మైనస్ అయాన్ యొక్క ఈక్వివలెంట్ కండక్టెన్స్ రెండు. సోడియం ప్లస్ ని క్యాటయాన్ అంటాము, సిఎల్ మైనస్ ఈస్ యానియాన్. సో ది సమ్ ఆఫ్ దీస్ టూ అయాన్స్ గివ్స్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ electrolyte at infinite dilution అన్నమాట. ఓకే, కాబట్టి లాంబా ఇన్ఫినిట్ ఆల్ఫా lambda infinity is conductance of electrolyte infinite dilution. Lambda c is conductance of cation at infinite dilution. Lambda a is conductance of an anion at infinite dilution. అంటే లాంబ్డా ఆల్ఫా అంటే ఎలక్ట్రోలైట్ యొక్క అనంత విలీనత వద్ద ఎలక్ట్రోలైట్ వద్ద తుల్యాంక వాహకత. లాంబ్డా సి అంటే అనంత విలీనత వద్ద క్యాటయాన్ యొక్క తుల్యాంత వాహకత. లాంబ్డా ఏ అంటే అనంత విలీనత వద్ద యానియాన్ యొక్క తుల్యాంక వాహకత అన్నమాట. ద అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ వన్ అయాన్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ irrespective of the other ion present in the electrolyte. సపోజ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మామూలుగా హియర్ ఇఫ్ బిఫోర్ యాడింగ్ వాటర్ వాట్ హ్యాపెన్స్, కండక్టివిటీ ఆఫ్ దీస్ H+ ions is more, కండక్టివిటీ ఆఫ్ దీస్ H+ ions is less. అంటే నీటిని యాడ్ చేయకముందు ఈ H+ ions యొక్క కండక్టివిటీ వాహకత ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఎక్కువ H+ ions ఏర్పడ్డాయి. ఇక్కడ ఏంటి, ఇక్కడ దీని కండక్టివిటీ లేదా వాహకత తక్కువగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 20% H+ ions ఏర్పడ్డాయి అనుకోండి, ఇక్కడ 80% H+ ions ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ అయాన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కండక్టివిటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ అయాన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాహకత తక్కువగా ఉందన్నమాట. కాబట్టి బై యాడింగ్ వాటర్ వాట్ హ్యాపెన్స్, H+ ions concentration increases. Here H+ ions concentration increase అన్నమాట. ఇక్కడ వాటర్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ అంటే వాటర్ యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ కూడా 80% అయాన్స్ ఏర్పడతాయి. కాబట్టి ఈ H+ ion ఎంత కండక్టివిటీ కలగజేస్తుందో, అంటే ద కండక్టివిటీ ఆఫ్ దీస్ H+ ions కండక్టివిటీ ఆఫ్ దీస్ H+ ion విల్ బి సేమ్ అన్నమాట. ఎప్పుడు ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్, అంటే మ్యాక్సిమం వాటర్ని యాడ్ చేసినప్పుడు మనము ఏమవుతుంది, కండక్టివిటీ సేమ్గా ఉంటుంది. కాబట్టి ఏ అయాన్కైనా కూడా దాని ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ కండక్టివిటీ సేమ్ ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది అనమాట. దీనికి ఎంత ఉంటుందో అంటే అనంత విలీనత వద్ద ఇది ఎంత వాహకతను ఈ H+ ions ఎంత వాహకత కలగజేస్తాయో ఈ H+ ions కూడా అంతే వాహకతని కలగజేస్తాయి. కాబట్టి అనంత విలీనత వద్ద లాంబ్డా ఆల్ఫా విలువ రెండింటికి H+ ions సేమ్ ఉంటుంది, అలాగే Cl- కి ఇంకో Cl- కి సేమ్ ఉంటుంది అలా. కాబట్టి ఈ విలువలు మారవు. సో if we take concentration along the axis and conductance along the axis, let us see this graph first. ఇక్కడ మనము వాహకతని y అక్షం మీద తీసుకున్నాము, గాఢతని x అక్షం మీద తీసుకున్నాము. తీసుకున్నప్పుడు గాఢత లేదా కాన్సంట్రేషన్, సపోజ్ ఇఫ్ కాన్సంట్రేషన్ ఈజ్ 100, ఇక్కడ సపోజ్ ఇక్కడ కాన్సంట్రేషన్ 0.3, at 0.3 this point represents here concentration is more. ఇక్కడ మనకి ఎక్కువ కాన్సంట్రేషన్. ఫస్ట్ మనము ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సంట్రేషన్, ఇది వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సంట్రేషన్ అనుకుందాం. ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ మనము 0.3, వీక్ ఎలక్ట్రోలైట్ 0.3 తీసుకున్నాము.
తీసుకుంటే ఏమవుతుంది, హియర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్ వెరీ ఈజీలీ, సో కండక్టివిటీ ఈజ్ మోర్. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇక్కడ 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 ఈ పాయింట్ దగ్గర మనం చూపించాము. వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటే ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్ కండక్టివిటీ ఈజ్ లెస్, ఎందుకంటే ఇక్కడ అయాన్స్ ఆర్ లెస్, సో ఇక్కడ కండక్టివిటీ లేదా వాహకత తక్కువ, ఇక్కడ వాహకత తక్కువ ఉంది. So if we decreasing the concentration means if we add water, what happens, మనం ఇలా వాటర్ని యాడ్ చేస్తూ పోతే దీని కాన్సన్ట్రేషను తగ్గుతూ ఉంటుంది. అలా కాన్సన్ట్రేషన్ తగ్గే కొద్దీ ఏమవుతుంది, ఇట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్. కాబట్టి అయాన్స్ ఎక్కువగా వీక్ ఎలక్ట్రోలైట్లో కూడా ఎక్కువగా అయాన్స్ ఏర్పడతాయి కాబట్టి ఏమవుతుంది, వీక్ ఎలక్ట్రోలైట్ కండక్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి బలహీన ఎలక్ట్రోలైట్ మనం ఇక్కడ గాఢత ఇంత తీసుకున్నప్పుడు ఈ గాఢతలో ఈ గాఢత వద్ద ఏమవుతుందంటే మనం వాటర్ యాడ్ చేయకముందు, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషను తక్కువగా ఉంది, వాటర్ యాడ్ చేయకముందు ఏమైంది, దీని యొక్క కండక్టెన్స్ లేదా వాహకత ఇక్కడ తక్కువ ఉంది. అదే వాటర్ యాడ్ చేస్తూ పోతే దాని వాహకత స్లోగా పెరిగి ఇలా మ్యాక్సిమం వాల్యూకి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం బలమైన ఎలక్ట్రోలైట్ తీసుకుంటే కనుక దీని బలమైన ఎలక్ట్రోలైట్లో ఇక్కడ గాఢత మనం ఇక్కడ కూడా 0.3 తీసుకున్నా కూడా ఇక్కడ అయాన్స్ ఎక్కువగా ఏర్పడడం వల్ల దీని వాహకత ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ వాహకత నుంచి ఇక్కడికి వచ్చింది. అయితే దీన్ని ఇలా మనం ఈ పాయింట్ని ఇలా పెంచుకుంటూ పోతే this point intersects at this point అనమాట, intersects the y-axis here. ఇక్కడ మనకి ఈ పాయింట్ ఇక్కడ కట్ అవుతుంది అనమాట. అదే మనము వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటే ఇట్ డిడ్ నాట్ ఇంటర్సెక్ట్స్, అర్థమవుతుందా, ఇది ఇక్కడ ఇలా కట్ చేయదు, ఈ యాక్సిస్ని కట్ చేయదు. అంటే ఇక్కడ మనం we cannot find లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని మనం కనుక్కోలేము. బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క అనంత వినియత వద్ద తుల్యాంక వాహకతని కనుక్కోవడం కష్టము. అదే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే ఇక్కడ ఇది ఈ లైన్ ఇక్కడ కట్ చేస్తుంది కాబట్టి దాని యొక్క బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క అనంత వినియత వద్ద తుల్యాంక వాహకతని ఇక్కడ మనం ఈ పాయింట్ ద్వారా కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి హౌ టు కాలిక్యులేట్ లాంబ్డా ఆల్ఫా వాల్యూ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్, ఇది కోల్రాష్ లా ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ కోల్రాష్ లా యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దాము. కాలిక్యులేషన్ ఆఫ్ లాంబ్డా ఆల్ఫా ఫర్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్, ఇతని కోల్రాష్ లా ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు, వీక్ ఎలక్ట్రోలైట్ బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఆల్ఫా విలువని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఎక్స్పెరిమెంటల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాలిక్యులేట్ లాంబ్డా ఆల్ఫా వీక్ ఎలక్ట్రోలైట్ డ్యూ టు లో అయనైజేషన్. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తక్కువగా డిసోసియేట్ అవుతాయి కాబట్టి మనం లాంబ్డా ఆల్ఫా వాల్యూని, అంటే ఇక్కడ లో అయనైజేషన్లో అసలు ఇక్కడే ఆగిపోతుంది కదా, ఈ కర్వ్ ఇక్కడే ఆగిపోతుంది, ఇది ఇంటర్సెప్ట్ అవ్వదు, ఇలా వచ్చి ఇది ఇంటర్సెప్ట్ చేయదు ఇక్కడ. కాబట్టి అంటే ఇక్కడ దీనిని ఏమంటారు, ఇలా విభజించదు, ఈ భాగాన్ని ఇలా విభజించదు కాబట్టి ఇక్కడ బలహీన ఎలక్ట్రోలైట్. మనం ఇక్కడ అసలు లాంబ్డా ఆల్ఫా వాల్యూని మనం ఇలా కాలిక్యులేట్ చేయలేము బలహీన ఎలక్ట్రోలైట్లకి. కాబట్టి ఇలాంటి బలహీన ఎలక్ట్రోలైట్లకి మనము లాంబ్డా ఆల్ఫా విలువను కాలిక్యులేట్ చేయము. అంటే ఇన్ఫినిటీ ఆఫ్ CH3 లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ CH3COHని లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ NH4OH, అంటే we cannot easily calculate the lambda infinity of CH3COH and lambda infinity of ammonium hydroxide. ఓకేనా, కాబట్టి these are weak electrolytes. Acetic acid and ammonium hydroxides are weak electrolyte, ఇవి బలహీన ఎలక్ట్రోలైట్లు.
కాబట్టి లాంబ్డా ఆల్ఫా ఆఫ్ CH3COH and NH4OH can be calculated using Kohlrausch law as follows. ఎలా కాలిక్యులేట్ చేస్తారు ఈ ఈ వీటి యొక్క అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకతని అంటే this is weak electrolyte CH3COH, but CH3CONA sodium acetate is a strong electrolyte. HCl is also strong electrolyte. కాబట్టి ఏం చేస్తారు ఫస్ట్ CH3CONA యొక్క దే కాలిక్యులేట్ లాంబ్డా ఆల్ఫా వాల్యూ ఆఫ్ sodium acetate and also lambda alpha value of HCl, and they add these two values. The sum of these they add these two values and remove this value from this value అన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు ముందు మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క తుల్యాంక వాహకతని కనుక్కోవచ్చు కదా, వీక్ ఎలక్ట్రోలైట్ కదా కనుక్కోలేము. కాబట్టి సోడియం ఎసిటైట్ CH3CONA ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ రెండింటి తుల్యాంక వాహకతలు లేదా లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని కనుక్కున్న తర్వాత ఈ మొత్తంలోంచి NaCl తీసామనుకోండి, అంటే NaCl కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. కాబట్టి దీస్ త్రీ ఆర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, అంటే ఈ మూడు కూడా బలమైన ఎలక్ట్రోలైట్లు. కాబట్టి ఇక్కడ NaCl రెండు పోతే మిగిలింది ఏంటి, ఇక్కడ CH3COH అనమాట. కాబట్టి ఇఫ్ యూ రిమూవ్ సోడియం అండ్ క్లోరైడ్ ద రిమైనింగ్ ఈజ్ CH3COH. కాబట్టి మనకి ఏమొస్తుంది, లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ ఆఫ్ CH3COH వస్తుంది. కాబట్టి ఇలా వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ బ్యాటరీ చిన్న లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ యొక్క CH3COH యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ని ఇలా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ని ఎలా కనుక్కుంటారో చూద్దాము. ఇక్కడ ఇది అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ వీక్ ఎలక్ట్రోలైట్, ఇది బలహీన ఎలక్ట్రోలైట్. ఇక్కడ అమ్మోనియం క్లోరైడ్ ఈజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఇది బలమైన ఎలక్ట్రోలైట్. సేమ్ వే సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, దిస్ సోడియం క్లోరైడ్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. కాబట్టి ఈ మూడు కూడా బలమైన ఎలక్ట్రోలైట్లు. కాబట్టి అమ్మోనియా ఫస్ట్ దీని యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని కాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ కాలిక్యులేట్ చేసి ఈ రెండు యాడ్ చేసి అందులోంచి ఇది రిమూవ్ చేస్తారు, ఈ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మనకి ఏమొస్తుంది, అమ్మోనియం హైడ్రాక్సైడ్ వాల్యూ వస్తుంది అనమాట. అర్థమైందా? ఇది ఈ మూడు స్ట్రాంగ్ దీని వాల్యూస్ కనుక్కొని లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ని గ్రాఫ్ ద్వారా, తర్వాత ఈ అమ్మోనియం క్లోరైడ్ యొక్క బలమైన ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీని కలుపుతారు. అందులోంచి ఈ సోడియం క్లోరైడ్ లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ తీసివేస్తే మనకి అమ్మోనియం హైడ్రాక్సైడ్ యొక్క లాంబ్డా ఇన్ఫినిటీ, అంటే అమ్మోనియం క్లోరైడ్ సోడియం హైడ్రాక్సైడ్లోంచి సోడియం క్లోరైడ్ చేస్తే మిగిలింది ఏంటి, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనమాట. ఈ విధంగా వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క, అంటే బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క తుల్యాంక వాహకతని, అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకతని కనుక్కుంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ ఏంటంటే కాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. ఈ ఫార్ములా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కూడా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ డిసోసియేట్ అవుతాయి అనేది కూడా కనుక్కోవచ్చు. ఎన్ని మాలిక్యూల్స్ విడిపోతున్నాయి అవి ఎలా కనుక్కుంటారంటే ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ కాల్డ్ లాంబ్డా వి బై లాంబ్డా ఆల్ఫా. లాంబ్డా వి అంటే ఏంటి, కండక్టెన్స్ ఎట్ ఏ గివెన్ కాన్సన్ట్రేషన్, మొత్తం వాహకత ఎంత ఉంది బై కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్, అంటే అనంత విలీనత వద్ద ఎంత వాహకత ఉంది. ఈ రెండింటిని డివైడ్ చేయడం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, దీన్నే విఘటన స్థిరాంకం అంటారు అనమాట.
విఘటన స్థిరాంకాన్ని మనము కాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. లాంబ్డా ఆల్ఫా ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ లైక్ CH3COH NH4OH కెన్ బి కాలిక్యులేటెడ్ బై యూజింగ్ కోల్రాష్ లా. కాబట్టి ఇందులో ఈ ఫార్ములాలో ముందు లాంబ్డా ఆల్ఫాని ఎలా కాలిక్యులేట్ చేస్తారు, ఇది దీన్ని తెలుసుకోవాలంటే ఇవి కావాలి కదా, వీటిని కోల్రాష్ లా ఉపయోగించి కాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూని కాలిక్యులేట్ చేస్తారు, ఈ విలువని కనుక్కుంటారు అనమాట. ఇది కోల్రాష్ నియమం గురించి. కాబట్టి ఈ నియమంను కోల్రాష్ అయాన్ల స్వతంత్రాత్మక వలస అని కూడా అంటారనమాట. అంటే కోల్రాష్ స్వతంత్రాత్మక వలస అంటే ఇక్కడ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనమాట, ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనమాట. ఒక ద్రావణం యొక్క తుల్యాంక వాహకత విలీనతతో పాటు పెరిగే, విలీనత అంటే ఏంటి, వాటర్ని కానీ ఏదైనా ద్రావణాన్ని కానీ కలుపుతూ ఉంటే దాని తుల్యాంక వాహకత తుల్యాంక వాహకత అంటే ఏంటి, అది 1 లీటరు ద్రావణాన్ని కలపడం వల్ల దానిలో పెరిగే అది ప్రవహింపజేసే పెరిగిన విద్యుత్ ప్రవాహాన్ని మనం తుల్యాంక వాహకత అంటాము. పెరిగి అలా పెరుగుతూ పోయి వాహకత ఒక స్థిరమైన విలువని చేరుతుంది. ఎప్పుడు అనంత విలీనత అంటారు అనమాట దాన్ని. అంటే స్థిరమైన మొత్తం అయాన్లు ఎప్పుడైతే విఘటనం అయిపోతాయో, అంటే ఇక మ్యాక్సిమం అంటే మొత్తం అంటే 100% కాకపోయినా మ్యాక్సిమం 98% వరకైనా, అంటే ఎంతో మ్యాక్సిమం ఎంత విలీనత చెందుతాయో, ఇంకా తర్వాత మనం సాల్వెంట్ని కానీ వాటర్ని కానీ కలిపినా కూడా ఇంకా విడిపోవు అనమాట. దానిని అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత లాంబ్డా ఆల్ఫా అంటారు అనమాట. కాబట్టి కోల్రాష్ నియమం ఏం తెలియజేస్తుంది, ఏ ఎలక్ట్రోలైట్ కన్నా అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత దానిలోని ఆనయాన్ మరియు కాటయాన్ల వాహకతల మొత్తానికి సమానం అని చెప్తుంది అనమాట. అంటే లాంబ్డా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ అని చెప్తారు. లాంబ్డా ఆల్ఫా అంటేనేమో అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత, లాంబ్డా ఏ అంటే ఆనయాన్ యొక్క తుల్యాంక వాహకత, ఆనయాన్ యొక్క తుల్యాంక వాహకత అనంత విలీనత వద్ద అనమాట. లాంబ్డా సి అంటే క్యాటయాన్ యొక్క తుల్యాంక వాహకత అనంత విలీనత వద్ద అనమాట. కాబట్టి ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక అయాను యొక్క వాహకత అది ఏ ఇతర అయాన్లతో కలిసి ఉన్నప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు సోడియం యొక్క వాహకత సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్, సోడియం హైడ్రాక్సైడ్లో ఒకటే ఉంటుంది. అంటే ఇక్కడ సోడియం యొక్క వాహకత ఇందులో ఎంత ఉందో ఇందులో కూడా సోడియం బ్రోమైడ్లో కూడా అంతే ఉంటుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్లో ఉన్న సోడియం కూడా ఒకటే తుల్యాంక వాహకత ఉంటుంది. కాబట్టి పక్కన ఉన్న క్లోరైడ్, బ్రోమైడ్, హైడ్రాక్సైడ్ల వలన మారదు. సపోజ్ ఇక్కడ మనం ఇంతకుముందు చూసాము, ఇక్కడ HCl తీసుకున్నాము. ఇక్కడ HClకి తుల్యాంక వాహకత మొదట వాటర్ని కలప దీనికి ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. అంటే మామూలు వాహకత 1 లీటర్ నీటిలో వాహకత దీనికి ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. అదే మనం ఇంకా నీటిని అంటే డైల్యూషన్ అంటే విలీనత పెంచుతూ పోతే, ఇంకా నీటిని పెంచుతూ పోతే ఏమవుతుంది, దీనికి ఈ H+ అయాన్లకి ఎంత వాహకత ఉంటుందో ఈ H+ అయాన్లకు కూడా అంతే వాహకత ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ పక్కన ఉన్న Cl- వల్ల కానీ ఈ పక్కన ఉన్న CH3CO- అయాన్ల వల్ల కానీ వీటి వాహకతలో మార్పు రాదు. H+ అయాన్లకి రెండింటికి ఒకటే విధమైన వాల్యూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఉపయోగించి ఇలా మనకి ఒక అయాన్ యొక్క ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్ అయాన్ అంటే స్వతంత్ర అయాన్. ఇప్పుడు H+ అని ఒక స్వతంత్ర అయాన్ అనుకోవచ్చు. అయాన్ యొక్క అనంత విలీనత తుల్యాంక వాహకతని మనము కనుక్కోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే, మనము ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే, ఇక్కడ ఈ గ్రాఫ్లో మనము X అక్షం మీద గాఢతను తీసుకున్నాము, తర్వాత Y అక్షం మీద వాహకతను తీసుకున్నాము. ఇక్కడ వాటర్ని కలపక ముందు దీని గాఢత ఇలా ఉన్నప్పుడు, గాఢత 0.3 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 0.3 తీసుకున్నాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బలహీన ఎలక్ట్రోలైట్ వెంటనే ఎక్కువగా విడిపోవు అయాన్లు, ఇదేమో ఎక్కువ అయాన్లుగా విడిపోతుంది. కాబట్టి దీని వాహకత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహకత ఇక్కడ దీనికి 150 వచ్చింది. ఇక్కడ 150 కాదు, కొంచెం 150 కొద్దిగా తక్కువగా 100 వరకు వచ్చింది. ఓకేనా, 100 కాదు
148 అలా వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూస్తే దీనికి వాహకత ఎంత ఉంది? 0 దగ్గర ఉంది. అంటే ఇక్కడ అసలు ఎలక్ట్రాన్లు అయాన్లు ఏర్పడలేదు. అదే వాటర్ని యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల దీని గాఢత తగ్గిందనమాట. దీని గాఢత తగ్గడం వలన అప్పుడు ఏమవుతుంది? స్లోగా అయాన్లుగా విడిపోవడం వల్ల అక్కడ వాహకత లేదా ఎలక్ట్రిసిటీ అనే కండక్టివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇలా మనం గాఢత తగ్గిస్తూ పోవడం వల్ల సాల్వెంట్ కలపడం ద్వారా అంటే ద్రావణం కలపడం ద్వారా వాహకత పెంచుకుంటూ పెంచాము. అయాన్లు తొందరగా ఎక్కువగా ఏర్పడి ఇలా ఏమవుతుంది? మ్యాక్సిమం ఎక్కువ వాటర్ కలిపినప్పుడు అనంత విలీనత వద్ద ఈ వాహకత ఒకటేసారి పెరిగిపోతుంది. ఎంతవరకు పెరిగిపోయింది అంటే ఎంతవరకు పెరిగిపోయింది అనేది ఇక్కడ మనం గణించలేము, అంటే లెక్క పెట్టలేము. ఎందుకంటే ఇక్కడ ఇది ఈ y అక్షాన్ని ఇక్కడ ఎంతవరకు పెరిగింది అనేది ఇక్కడ మనకి ఇక్కడ లైన్ ఇది తాకట్లేదు అనమాట, అంటే విభజించట్లేదు ఈ లైన్ని. కాబట్టి ఎంత పెరిగింది అనేది మనం బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క అనంత విలీనతను మనము గణించలేము. అదే బలమైన ఎలక్ట్రోలైట్ అయితే కనుక ఇక్కడ ఇది స్లోగా అంటే ఇక్కడ అయాన్లు వాటర్ యాడ్ చేసిన ఆల్రెడీ 80% అయాన్లు విడిపోయి ఉన్నాయి. ఇక 20% అయాన్లు కొద్దిగా వాహకతను పెంచుతూ పోయిన తర్వాత 150 దగ్గర ఇక్కడ మ్యాక్సిమం వాహకత వచ్చి ఇక్కడ మనకి కరెక్ట్గా ఈ లైన్ ఇక్కడ విభజిస్తుంది అనమాట. y అక్షాన్ని ఇక్కడ ఈ లైన్ విభజిస్తుంది. అంటే ఇది కరెక్ట్ వాల్యూ వచ్చింది. దీన్ని లాంబ్డా ఆల్ఫా వాల్యూ అంటారు అనమాట. అంటే అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత అంటారు. కాబట్టి బలమైన ఎలక్ట్రోలైట్లుగా మనం అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకతని లెక్క పెట్టవచ్చు, కానీ బలహీన ఎలక్ట్రోలైట్లకి అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకతని గణించలేము. కాబట్టి దీన్ని బలహీన ఎలక్ట్రోలైట్కి తుల్యాంక వాహకతని ఎలా లెక్కించవచ్చు అంటే ఈ కోల్రాష్ నియమం ఉపయోగించి లెక్కించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక బలహీన ఎలక్ట్రోలైటు, అలాగే అమ్మోనియం హైడ్రాక్సైడ్ కూడా ఒక బలహీన ఎలక్ట్రోలైటు. ఈ రెండింటిని కాబట్టి ఈ రెండు బలహీన ఎలక్ట్రోలైట్లు. కాబట్టి ఈ రెండు ఎలక్ట్రోలైట్ల ఇక్కడ చూడండి, అధిక విలీనతల వద్ద బలహీన ఎలక్ట్రోలైట్లు పూర్తిగా అయనీకరణం చెందవు కనుక బలహీన ఎలక్ట్రోలైట్ల లాంబ్డా ఆల్ఫా విలువను నిర్ణయించడం కష్టము. అటువంటి ఎలక్ట్రోలైట్ల లాంబ్డా ఆల్ఫా విలువను కోల్రాష్ నియమం ఉపయోగించి కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ CH3COOH NH4OH తీసుకున్నాము. దీన్ని ఎసిటిక్ ఆమ్లం అంటాము, దీనిని అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటాము. ఈ విలువను ఎట్లా లెక్క కట్టవచ్చో చూద్దాము. ఇక్కడ లాంబ్డా ఎసిటిక్ ఆమ్లం బలహీన ఎలక్ట్రోలైటు, ఇది సోడియం ఎసిటేట్ అంటారు దీనిని. ఇదేమో బలమైన ఎలక్ట్రోలైటు. ఈ HCl కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా బలమైన ఎలక్ట్రోలైట్. అదేవిధంగా సోడియం క్లోరైడ్ కూడా బలమైన ఎలక్ట్రోలైట్ అనమాట. కాబట్టి ఈ మూడింటి తుల్యాంక వాహకతల్ని మనం లెక్కగట్టవచ్చు అనంత విలీనత వద్ద. కానీ దీన్ని లెక్కగట్టలేం కాబట్టి దీన్ని ఎలా కనుక్కుంటారంటే ఈ ఎలక్ట్రోలైట్ యొక్క తుల్యాంక వాహకతల్ని కలిపి అందులోంచి సోడియం క్లోరైడ్ యొక్క తుల్యాంక వాహకతని తీసివేస్తారు. అప్పుడు ఏమవుతుంది? CH3COOలోంచి Na, HClలోంచి Cl తీసేస్తే మనకు మిగిలేదేంటి? CH3COOH అనమాట. ఆ విధంగా మనకి లాంబ్డా ఆల్ఫా వాల్యూ ఇక్కడ వస్తుంది. అనంత విలీనత వద్ద ఈ బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఆల్ఫా విలువ వస్తుంది. అలాగే మనము అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ కూడా ఇక్కడ బలహీన ఎలక్ట్రోలైటు, అమ్మోనియం క్లోరైడ్ బలమైన ఎలక్ట్రోలైటు, సోడియం హైడ్రాక్సైడ్ బలమైనది, సోడియం క్లోరైడ్ బలమైనది. అలా విధంగా ఈ మూడింటి లాంబ్డా ఆల్ఫా విలువని గ్రాఫ్ ద్వారా లెక్కగట్టి అప్పుడు ఈ NH4Cl NaOH లాంబ్డా ఆల్ఫా విలువల్ని కలిపి అందులోంచి NaCl తీసివేయడం వల్ల, అంటే ఇక్కడ Na ఇక్కడ Cl రెండు తీస్తే మిగిలేది NH4OH. ఆ విధంగా దీని లాంబ్డా ఆల్ఫా విలువని ఈ బలహీన ఎలక్ట్రోలైట్ యొక్క అమ్మోనియం హైడ్రాక్సైడ్ యొక్క లాంబ్డా ఆల్ఫా విలువని కనుక్కుంటారు. ఇంకొక ఉపయోగం ఏంటంటే బలహీన ఎలక్ట్రోలైట్ల వియోగ అవధిని ఆల్ఫా అంటారు. దాన్ని ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. వియోగ అవధి ఆల్ఫాని ఎలా కనుక్కుంటారంటే లాంబ్డా V బై లాంబ్డా ఆల్ఫా అనమాట. ఇక్కడ V అంటే మొత్తం అయాన్లు కలగజేసే వాహకత బై అనంత విలీనత వద్ద అయాన్లు కలగజేసే వాహకత. కాబట్టి ఇవ్వబడిన గాఢత వద్ద వాహకత అంటే
ఫస్ట్ 0.3 ఉన్నప్పుడు సపోజ్ ఇందాక 0.3 గాఢత ఇచ్చాము మొదట, తర్వాత దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళాము, అంటే తగ్గించుకుంటూ వెళ్ళాము. కాబట్టి ఇవ్వబడిన గాఢత వద్ద వాహకత ఎంత ఉంది బై అనంత విలీనత వద్ద వాహకత ఎంత ఉంది వేసి దాన్ని బట్టి ఈ వియోగ అవధిని కనుక్కుంటారనమాట. బలహీన ఎలక్ట్రోలైట్లను CH3COH NH4 వంటి వాటికి లాంబ్డా ఆల్ఫా విలువను కోల్రాష్ నియమం ఉపయోగించి లెక్క కడతారు. ఇలా కనుక్కోవాలంటే మనకి ఇది ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు, కానీ ఇది కాలిక్యులేట్ చేయాలంటే బలహీన ఎలక్ట్రోలైట్లకు కాలిక్యులేట్ చేయలేము, బలహీన ఎలక్ట్రోలైట్లకి లెక్కించలేము. కాబట్టి దాన్ని కోల్రాష్ నియమం ఉపయోగించి లెక్కించి ఇది బై ఇది వేసి వియోగ అవధిని కనుక్కుంటారనమాట. ఇది కోల్రాష్ నియమం గురించి. థ్యాంక్ యూ.